హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి హాలిడేస్ అయితే అయిపోవడానికైతే వచ్చేసాయి కదా! మళ్ళీ అమ్మ అయితే వెన్నయితే ప్రిపేర్ చేసింది. ఇదొచ్చేసి 4, 5 డేస్ స్టోర్ చేసిందనమాట. సో, మొత్తం వచ్చేసి ఇలా అయితే ఉంది. పెరుగు తోడుకున్న తర్వాత మొత్తం తీసేసి దీంట్లో డబ్బాలో యాడ్ చేసి అయితే ఉంచేసింది. ఇక ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఫ్రిడ్జ్‌లోంచి బయట పెట్టేసిందనమాట. ఎక్కువ కూలింగ్ ఉంటుంది కదా! పోవడం కోసం అయితే బయట ఉంచేసి ఇదొచ్చేసి టైం వచ్చేసి 10:00 అలా అయితే అవుతుంది. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసింది. ఇలా చేస్తే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్‌లో అయితే వెన్న అయితే వచ్చేసిందండి. సో, మనం నార్మల్‌గా చిలికైనా చేయొచ్చు. ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా అయితే 5 మినిట్స్‌లోనే అయిపోతుంది. అంత ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. నేనే ఆశ్చర్యపోయాను. మొన్న ఏంటంటే అక్క ప్రిపేర్ చేసింది. ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ పెట్టాను. సో, ఆ రోజు కరెంట్ లేదనమాట. వైర్ ఎక్కడో తెగింది. సో, కరెంట్ రావడానికి చాలా టైం పడుతుంది అంటే ఆల్రెడీ అమ్మ ఏంటంటే ఎక్కువ ఉంది కదా! నైటే తీసి ఫ్రిడ్జ్‌లోంచి బయట పెట్టేసింది. ఇక అందువల్ల అక్క అయితే చిలికైతే చేసింది. సో, ఈరోజు ఏంటంటే అమ్మ అయితే మిక్సీ పట్టి చేసిందనమాట. 5 మినిట్స్‌లోనే అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీగా అయితే తీసేసిందనమాట. మిక్సీ పట్టేసి దాంట్లో నార్మల్‌గా ఒక 2, 3 టైమ్స్ చిలికిందనమాట. వెంటనే వాటర్ యాడ్ చేసేసింది. సో, మంచిగా వెన్న అయితే ఇలా అయితే వచ్చిందనమాట. చూడండి ఎంత బాగా అయితే వచ్చేసిందో. కరెక్ట్‌గా ఇవి వచ్చేసి 4, 5 డేసే అవుతుంది. నేనేంటంటే హాలిడేస్ అయిపోయాయి కదా! ఇక మేమైతే బయలుదేరుతున్నాం. నా కోసం అనేసి అయితే ప్రిపేర్ చేసింది. ఇంతకుముందు చేసింది ఏంటంటే ఇంతకుముందు చేసింది దగ్గర దగ్గర హాఫ్ కేజీ వరకు అయితే వచ్చేసింది. అమ్మ రెగ్యులర్‌గా చట్నీలు అవి ఇవి నూరుతుంది. నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ చేస్తుంది కదా! సో, చట్నీస్ చేసినప్పుడు పిల్లలందరూ నెయ్యేసుకొని తిన్నారు. అలాగే ఏంటంటే బగారా రైస్ కానీ కిచిడి కానీ చేసి అమ్మ కంపల్సరీ నెయ్యితోనే చేస్తుంది. ఇక అందువల్ల మ్యాక్సిమం అయితే సగం అయిపోయింది. ఇక మిగిలింది అక్క తీసుకెళ్ళింది. మళ్ళీ నేను తీసుకెళ్ళడం కోసం అయితే నాకైతే మళ్ళీ ప్రిపేర్ చేసిందనమాట. సో, నేను వచ్చేసి నెక్స్ట్ డే వెళ్తాను. ఇక అందుకనేసి ఈరోజు ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఉంచిందనమాట. ఏంటంటే మేము జర్నీలో తీసుకెళ్ళేటప్పుడు సో, కారిపోకుండా ఉండేటం కోసం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఉంచితే సో, గడ్డ కట్టి ఉంటుంది కదా! ఇక అందుకనేసి ఒకరోజు ముందే చేసింది. సో, వేడి చేసేటప్పుడు మాత్రం చాలా మంచిగా వేడి చేసుకోవాలి. సో, బ్రౌన్ కలర్‌లో వచ్చేటప్పుడు ఆఫ్ చేసుకోవాలి గ్యాస్. మెంతులు కూడా యాడ్ చేసింది. మెంతులు యాడ్ చేసి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి నెయ్యి. మెంతులైతే ఒక 10 వరకు అయితే యాడ్ చేసేసింది. సో, ఇలా వేడి చేసుకొని స్టోర్ చేసి ఉంచుకుంటే నెయ్యి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. సో, ఈ కలర్‌లో వచ్చేటట్లయితే వేడి చేసుకోండి. ఇక ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసి నెక్స్ట్ డే నేనైతే తీసుకెళ్తాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఇది. థ్యాంక్ యూ ఫర్